ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదపూడి మండలం పెద్దాడ, పెదపూడి, దోమాడ గ్రామాల్లో మిత్రులు రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొట్టు వెంకటరమణ చౌదరి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున ప్రజలు ఆశీస్సులు అందిస్తూ స్వాగతం పలుకుతూ ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతూ ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి అనూహ్యమైన మద్దతు తెలియజేస్తా ఉన్నారు. దానికి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెదపూడి గ్రామంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా మిత్రులు బడాల రాము గారి ఆధ్వర్యంలో కొమరపాలెం గ్రామం నుంచి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, మరికొంతమంది ప్రముఖులు ఆ గ్రామానికి చెందిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ అనూహ్యమైన రీతిలో రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితిని గమనిస్తా ఉన్నాం. అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి గణనీయంగా మద్దతు కోల్పోతూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, జనసేనకు కానీ కూటమికి మద్దతు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలోనే ఇక్కడ ఒక గ్రామ ప్రముఖులు, మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది జనసేనలో కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా పెదపూడి మండలంలో కూటమికి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. అత్యధికంగా ఇవాళ ఇక్కడ గణనీయంగా అంటే దాదాపుగా 70% ఓట్లు, 70-75% ఓట్లు ఇవాళ కూటమికి పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో, అనపర్తి నియోజకవర్గంలో కనీసం 20,000 ఓట్ల మెజారిటీతో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు స్థానం నుంచి శ్రీమతి పురంధరేశ్వరి గారు 150,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించబోతా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలోకి చేరిన పెదపూడి, బెక్కువోలు మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిత్రులు వెంకటరమణ చౌదరి గారికి, పడాల రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ అనుయాయులకి కాంట్రాక్టులు కట్టబెట్టుకుని పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ చేసి ఇవాళ జలజీవన్ మిషన్ పేరుతో రోడ్లన్నీ తవ్వేసి, చక్కటి సిమెంట్ రోడ్లన్నీ తవ్వేసి అస్తవ్యస్తమైన పరిస్థితులు తీసుకొచ్చి సంపర్ లాంటి గ్రామాల్లో అసలు తాగునీరే లేని పరిస్థితి వచ్చింది. మేము ఒక రోజు పర్యటన చేస్తే సంపర్లో, ఆ మరుసటి రోజు మరలా ఎమ్మెల్యే గారు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన వారం రోజులకు అక్కడ వాటర్ లేని పరిస్థితి వచ్చింది. ఇంత చేతగాని ఎమ్మెల్యే అని బహుశా మన ప్రాంతం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు చూసి ఉండలేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రస్తుతం ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేనంత అవినీతి, 500 కోట్ల రూపాయలతో అవినీతితో చిరస్థాయిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక స్త్రీ ప్రజాప్రతినిధి అయితే భర్త పెత్తనం చేయడం అనేది మనం చాలా రాజకీయ చరిత్రలో చాలా సార్లు చూసాం. కానీ ఇక్కడంతా రివర్స్. జగన్మోహన్ రెడ్డి ఏదైతే రివర్స్ టెండరింగ్ అన్నాడో ఆ రివర్స్ టెండరింగ్ ఇక్కడ మన అనపర్తి నియోజకవర్గంలో ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం, పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.